హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక వారం 10 రోజుల నుంచి ఒక న్యూస్ చూస్తున్నాను రా. అదేంటంటే మల్లెపూలు గొడవ. ఒక క్రిస్టియన్ పాస్టర్ మల్లెపూల మీద ఒక ఉపన్యాసం చేశారు. సరే, దాన్ని పట్టుకొని మమ్మల్ని అంటున్నారని చెప్పేసి పైకి లేచారు. నేరా మీకు మల్లెపూల గొడవలో జంతువులు, ఆ ఉచ్చలు, ఆ పెంట, ఇవి తప్పితే మీకు వేరే రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవా? భారతదేశంలో మీకు కనపడవా? దేశంలో లేకపోతే మన రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఎవరో మీరు పోరాడాలే కానీ ఎన్ని సమస్యలు ప్రజాస్వామ్యంలో ఎన్ని సమస్యలు అవి ఆ సమస్యల మొత్తాన్ని సమాజం ఆ యొక్క రాజకీయ నాయకులకు తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించుకునేటువంటి మార్గాలు ఎన్ని లేవు. వాడి గురించి మీరు ఎందుకు పట్టించుకోరు? ఏం చదువుకున్నారా మీరు అంత? అసలు ఏం చదివారు? మీ కులాలేంటి, మతాలేంటి? అసలు మీరు అనుకున్న మత గ్రంథాలలో నీ కులం ఎక్కడైనా కనపడుతుంది అసలు? ఆ మనుధర్మశాస్త్రంలో కానీ లేకపోతే ఆ భగవద్గీతలో మీ కులాలు ఏమైనా ఉన్నాయి అసలు? కులాలుగా విడగొట్టిన 4 విభాగాలు ఉంటాయి, అర్థమైందా? నిజమైన కులాలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సృష్టించారు, ఏ పర్పస్తో ఉన్నాయి అనేది ఓల్డ్ టెస్టిమెంట్లో క్రిస్టల్ క్లియర్గా చూస్తావు. వాటిని న్యూ టెస్టిమెంట్లో కూడా చూస్తావు. బైబిల్ మొత్తం ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రపరంగా పురావస్తు శాఖల ఆధారంగా ఉంటే అవి చదువుకొని సమాజంలో ఉన్నటువంటి నీచత్వాన్ని మీరు కడిగేలేరా? కులాలకు అతీతంగా మీకు అంత ఆలోచన లేదు అసలు. ఏ కాడికి వాడి మీద వాడు తిట్టుకుంటారు. ఆ కులవాడిని తిడతారు, ఈ కులవాడిని తిడతాడు, ఆ పాస్టర్ని తిడతారు, ఈ పూజారిని కొడతారు. అసలు మీరు మనుషులుగా పుట్టారా, జంతువులుగా పుట్టారా? మీరు అసలు దేనికిరా మీ పుట్టుకలో అవసరమా? ఈ దేశాలు సర్వనాశనం చేసి పెడుతున్నారు మీరు అసలు. మల్లెపూలు ఏముందిరా, అవి కాసేపు ఎండలో పెట్టామనుకో ఒక దెబ్బకి ఎండిపోతాయి, అది వాడిపోతాయి. అటువంటి మల్లెపూల కోసం తిట్టుకోవడం ఏంటి, అలాగే ఫోన్లు చేసుకోవడం ఏంటి? ఇంత తర్వాత ఇంతకు మించినటువంటి సమస్య ఇప్పుడేం లేవంటారు మీకు అసలు. పోలీసులకు పెట్టినప్పుడు మిమ్మల్ని పోలీసులు కూడా ఉతికి పడేయాలి అసలు నన్ను అడిగితే. అప్పుడన్నా కనీసం బుద్ధి జ్ఞానాలు ఏమైనా వస్తాయేమో. ఎవడురా మీరు అసలు? ఎటువంటి జాతులు రా మీకు అసలు? ఇంత అడవి జాతులు, ఇంత నీచమైన జాతులు ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు? అర్థం కావట్లేదు. మనుధర్మశాస్త్రం అంతా రోత. అది చదువుతుంటే మనిషి అనేవాడు ఎట్లా బతికాడు రా ఒకప్పుడు మనిషి ఎలా బతకగలిగాడు వాడు అసలు. ఆ మనుధర్మశాస్త్రమే కానీ లేకపోతే ఆ యొక్క భగవద్గీత చదువుతుంటే మనుషులు అనేవాడు ఎట్లా బతికారు అసలు ఒకప్పుడు. నేను ధన్యుడు కదా అని అనుకున్నాను.